దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీ అందరికి వందనాలు, శుభాలు. మరణాత. బాగున్నారా? మీ అందరూ బాగున్నారని నమ్ముతూ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామమున మీ అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, ఈ సాయంకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. వాక్యం కొరకు సిలువ గుడారం విశ్రాంతి దినము మొదటి ఆదివారం శ్రమకాలములో దాని కొరకు ప్రార్థన. సర్వ సృష్టిని నీతిని పరిపాలించుచున్న సృష్టికర్తమైన దేవాని కొందనాలయ, ఇంతవరకు నీ ఆత్మ చేత మమ్మల్ని నింపి బలపరిచి నీ ఆలోచనతో మమ్మల్ని సిద్ధపరిచిన ప్రభువా నీ స్తోత్రాలు. ఈ మండల కాల దినాలు విశ్రాంతి దినమున నీ ఆత్మ నడిపింపును బట్టి నీ ఆలోచన బట్టి మమ్మల్ని సిద్ధపరిచి నడిపించి ఆదరించి ఆయతపరిచిన ప్రభువా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ నీ వాక్యము చేత నీ ఆలోచన చేత మమ్మల్ని బలపరిచి నడిపించమని నీ దేన దాసుడని నేను చేర్చున్న నా ప్రార్థన ఆలకించి అంగీకరించి నెరవేర్పు దాయిచ్చామని ఆత్మరూపుడు రక్షణకర్త అయిన దేవదేవుని నామములు అడిగి ప్రతిమాలి ప్రార్థన చేయొచ్చు, స్తుతిస్తూ కొనియాడుచు ఆరాధిస్తున్నా మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సహాయము సదా తోడుగా ఉండి ముందుకు నడిపించును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో దేవుని వాక్యము నిమిత్తము అనేక రీతిలుగా మనం ఆలోచిస్తున్నాం. అయితే మత్తయి సువార్త 4వ అధ్యాయములో ఈ దినం పాఠము ప్రభు సెలవిచ్చిన మాటలు అనేక రకాలుగా ఉన్నప్పటికీ ఈరోజు ప్రభు మరి సాతాను చేత శోధించబడటకు సిద్ధపడుతున్నట్టుగా మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఈ మొదటి వచనం 11 వచనాలు మనకు కనబడుతున్నాయి. అయితే ఈరోజు ఏ రకంగా మనం శోధించబడుతున్నాం, ఏ రకంగా మనం శోధించబడటకు సిద్ధపడ్డాం, ఏ రకమైన సిద్ధపాటు కలిగి మనం దేవుని వాక్యానికి లోబడుతున్నాం, ఇవన్నీ కూడా మనం తెలుసుకోగలిగి ఉండాలి. ఎందుకంటే దేవుడు తన వాక్యము ద్వారా అనేక రీతిలుగా బలపరుచున్నప్పటికీ, అనేక తలంపులతో మనం నింపినప్పటికీ మనం కొన్ని విషయాల్లో జాగ్రత్తలు కలిగి ఉండాలి. అవునండి. కాబట్టి ఇక్కడ వాక్యం చెప్తున్న మాటలను చూసినప్పుడు, అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమును కొనుపోబడును. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉమ్ముడి పిమ్మట 40 రాత్రులు 40 పగలు ఉపవాసం ఉండి పిమ్మట, అంటే సాతాను చేత శోధించబడుటకు వెళ్ళాడు అని రాయబడింది. ఇక్కడ పాపము నుండి మనుషులు రక్షించుటకు మార్గమును వెతుకుటక చూడండి, మనము చాలా విషయాలు గమనిస్తుంటాం. లోకంలో మనము ఎలకను పెట్టాలంటే ఎలక దాంట్లో బోన్లో ఒక ఎండి చేప పెట్టాలి, పెడితేనే తప్ప ఆ ఎలక అందులోకి రాదు. ఎందుకంటే కష్టపడి పండించిన రైతు యొక్క పంటను ఎలకలు నాశనం చేసాడు రైతు. ఎన్నో రకాలు బోనులు పెట్టడం, మందు పెట్టడం అనేక రకాలు జరుగుతుంది. అలాగే సాతానును బంధించుటకు యేసుప్రభు మొదటి యొక్క అడుగు వేశాడు. సాతాను చేతుకు చిక్కునట్టుగానే, సాతానుకు చేత శోధించబడుతున్నట్టుగానే సాతానికి దరికి పిలిచాడు. సాతాను రూపం దేవునికి తెలీదా? తెలుసు. కానీ తన శక్తి, తన కుయ్యక్తి ఒకసారి తెలుసుకుంటా కొంత శోధించబడడానికి సిద్ధపడ్డాడేమో అని మనుషులకు చూపించుటకు, మనుషులు ఈ 40 రోజుల్లో ఏమి చేయాలి, ఎలాగ సాతానికి చేతి నుండి విడిపించబడాలి, సాతాను చేతికి చిక్కకుండా ఎలా జాగ్రత్త పడాలి, ఎలాగ ఆలోచించాలి, ఎలా ముందుకెళ్ళాలి, ఏ తలంపుతో మీరు ముందుకు సాగాలి, అవన్నీ కూడా ప్రభు చూపిస్తున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు చూపించే ప్రతి పనిలో, ప్రతి తలంపులో మనం ఆలోచన కలిగి ఉండాలి. ఇక్కడ లేకపోతే నష్టపోతాం. అందుకే ప్రభు అంటున్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నేనే తప్ప మరొక దేవుడు
నీకు లేడు ఉండడు అని లేఖనము ద్వారా ప్రభు సెలవిస్తున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆయన శోధించబడటకు సిద్ధపడి ఉన్నాడు. ఎలాగంటే మరొకసారి చదువుతున్నాను, గమనించండి. అనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టు లగునట్లు ఆజ్ఞాపించుము అనే మాటను ఇక్కడ పలుకుతున్నాడు. అంటే ఎంత ఎటకారంగా మాట్లాడుతున్నాడు చూసారా సాతాను గాడు చాలా ఎటకారంగా మాట్లాడేవాడు. క్రైస్తవుడు అంటే మొదటగా లోకు కట్టేవాడు సాతాను గడే. అన్యులకు లోకు కడతా, అన్యులు అమాయకులండి, వాళ్ళకేమీ తెలీదు. సాతాను వాళ్ళలో ఉండి వాడుకుంటేనే తప్ప వారి కీలుబొమ్మలు అవుతున్నారు. ఇలా మనుషుడు ప్రతివాడు కూడా కీలుబొమ్మ అవుతున్నాడంటే కారణం ఏంటి? ఇలా సాతానుగా పెట్టే ఆ క్రియలు ఆశలు లోబడిపోయి కీలుబొమ్మలుగా అయిపోయి దేవుడు రక్షించట కొరకే ఈ క్రియను ఆయన చేశాడు. మనుషులారా, సాతానుగడు మిమ్మల్ని ఎలాగ మబ్బు పెడుతున్నారో అదే రీతిలో మీరు కూడా తప్పించుకొని వాడిని గద్దించి వాడిని పాతాళముకు పంపేసి అధికారం మీకు ఇవ్వటకు నేను సిద్ధపడొచ్చానని ప్రభు చెప్తున్నారు. అయితే ఇక్కడ అంటున్నాడు, అందుకు ఆయన మనుషుడు రొట్టు వలకి కాదు గాని దేవుని వాక్యము ద్వారా ఏమంటున్నాడు? దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును ఆయన రాయబడి ఉన్నదని. ఇక్కడ మనిషి రొట్టె వలక కాదు కానీ దేవుని నోటి ఉండి వచ్చే మాట వల్ల జీవిస్తాడు. అంటే ప్రభు పలికే మాట, తండ్రి పలికే మాట. సాతానుగాడు, మనం ఒక రైతు ఎలకను పట్టాలంటే ఎండి చేప పెట్టాలి, అక్కడ బోను పెట్టాలి, ఎండి చేప పెట్టాలి, లేకపోతే రాదు. అది కొన్ని తెలివితేటలకు వచ్చి ఏం చేస్తాయంటే, అందుకనే కొన్ని ఎలకలు చంపే బుట్టలో బోన్లో పడినప్పుడు దాన్ని నీటిలో ముంచి చంపుతారు. ఎందుకంటే ప్రియులారా, అలాగా పాతాళముకు నెట్టివేయాలి దాన్ని. మనం అంత తెలివిగా ప్రవర్తిస్తే మన తర్వాత మన పిల్లలను కూడా శోధిస్తాడు. మనం అవకాశం ఇచ్చామా, వాడు చూడండి ఎలక డొలికినట్టుగా మన ఇంటిని, మన జీవితాన్ని రోడ్డుకి ఇచ్చేస్తాడు. ఇది జాగ్రత్త. అందుకే ఇక్కడేమన్నారు? ప్రభు అన్నారు, ఇదిగో మనిషి నీ ఆహారము వల్ల కాదు బ్రతకడు, దేవుని వచ్చే తండ్రి, నా తండ్రి పంపే మాట వలనే ఎదురు చూసి జీవించడానికి సిద్ధపడుతున్నాడని ప్రభు ప్రకటించారు. ఆ మాటలను బట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అపవాది అందుచేత పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయము శిఖరమున ఆయనను నిలబెట్టి, నీవు ఇక్కడే అంటే పరిశుద్ధమైన దేవాలయం దగ్గర తీసుకెళ్ళిపోయాడు. అక్కడ నిలబడి అంటే ఇక్కడ దూకే దుమ్ముకు, నువ్వు పరిశుద్ధ దేవుని కుమారుడు కదా, నీ తండ్రి దేవదూతలను పంపుతాడు. ప్రియులారా, ఎంత ఎటకారం చూశారు సాతానుగాడు. ఇవాళ ఇన్ని కూడా ఎటకారిస్తున్నాడేమో అన్యుల రూపంలో. కానీ వారిని మీరేమనకండి, వారి అమాయకులు, వారికి ఏమి తెలీదు. సాతాను చేతుల్లో చిక్కబడిన వారు మీరే కాదు రక్షించబడడం, వారిని ఎలా రక్షించాలనేది ఆలోచించండి. గుంపుగా వస్తారు, చీమల గుంపుగా వచ్చినట్టు వస్తారు, పందుల గుంపుగా వచ్చినట్టు వస్తారు, లేకపోతే దోమల గుంపుగా వచ్చినట్టు వస్తారు, కుక్కల గుంపుగా దాడి చేసినట్టు దాడి చేస్తారు. ఎందుకో సాతాను చేతుల్లో చిక్కబడి. యేసు ప్రభు మీద ఎలా దాడి తెలుసా ఏమండి? మరి తేనెటీగలు దాడి చేస్తాయి చూసారు, అలా దాడి చేశారండి యేసు ప్రభుని. సిలువేసండి అని అంత దారుణంగా. ప్రియులారా, మనకు ఓ సామెత ఉంది కదా, సీమ ఎందుకు కుట్టావంటే నా పుట్టలో వేలెడితే నేను కుట్టనా? మరి సాతానుగాడు దేవుని పుట్టలో ఏలు పెడితే దేవుడు ఊరుకుంటాడా? వాడు ఇంకా అంతకన్నా ప్లాన్ ఇస్తే దేవుడు ఇంకా ప్లాన్. నువ్వు అందుకే క్రైస్తవుడు అని పేరు పెట్టుకుంటేనే గొప్పతనం కాదు, క్రైస్తవుడిగా కుటుంబంలో పుడితేనే గొప్పతనం కాదు. సాతానుని ఏ రకంగా ఇరికించాలి, సాతానుగా ఏ రకంగా బంధించాలి, సాతానుని ఏ రకంగా పాతాళాలకు పంపాలి, సాతానిక తలను ఎలాగ సిద్ధగొట్టాలని ఆలోచించాలి. క్రైస్తవుడిగా పుట్టితేనే గొప్పతనం కాదండి. క్రైస్తవుడిగా పుట్టి నీ కోరికలు, నీ ఆశలు,
నీ హక్కులు నీ స్వాధీనపరుచుకొని నీకు రావలసినవి కూడా ఆపుతున్నాడు వాడు. నీ హక్కులు నువ్వు సాధించుకోవా? పోరాడవా వాడితో? కుమారుడా కుమార్తె పోరాడవా? ఎందుకు నీ ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటాడు? సాతానుగాడు దొంగలిస్తున్నాడు. ఎలా దొంగలిస్తున్నాడు అంటే, క్రిందకు దూకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనా రాతికి తగలకుండా వారు చేతులతో నేను ఎత్తుకుందరు ఆయన రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పును. సాతానుగాడు ఎంత తెలివిగా మాట్లాడాడు యేసుప్రభు తెలీదా? అలా రాయబడి ఉంది కాబట్టి దూకు, దూతలు వచ్చి నీ కాళ్ళు నేల మీద పడకుండా పట్టుకుంటారు. ఆయనకి తెలీదా? ప్రియులారా గమనించండి, సాతాన్ని అలా శోధిస్తున్నాడేమో. ఎవడి రూపంలో? సహోదరుడు రూపంలో, స్నేహితుడి రూపంలో, పక్కవాడి రూపంలో, బంధుమిత్రుల రూపంలో శోధిస్తున్నాడేమో. కానీ వాళ్ళ మీద నువ్వు జాలిపడాలి. ఎప్పుడైతే నీ పక్కవాడిని నీ శోధించుటకు సిద్ధపడితే వాడిని చూసి నువ్వు జాలిపడాలి తప్ప తిరగబడితే నువ్వేమీ చేయలేవు. ప్రార్థన చేస్తే నీవు చేసిన ప్రార్థన, నువ్వు చూసిన జాలి సాతానుగాడు ఏమండి బోల్లో పడ్డ ఎలక వలె గిలగిలా గిలగిలా కొట్టుకోవాలంటే నువ్వేం చేయాలి? జాలి మాత్రమే చూపించాలి. యేసు ప్రభు ఏమన్నారు? జాలి చూపించి చూపించి ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళారు. ప్రభు వెళ్ళారు, ఎక్కడికి తీసుకెళ్తాడు, వాడి శక్తి ఏం చూపిస్తాడని అన్నీ చూశారు. చూసి ఏమంటున్నారు అక్కడ చూపించు, ప్రభు అయిన నీ దేవుని శోధింపవలనని మరొక చోట రాయబడి ఉన్నదని వానితో చెప్పును. ఏమన్నాడు సార్? ఇదిగో ప్రభు అయిన దేవుని కుమారుని, ప్రభు అయిన దేవునిని శోధించకూడదని రాయబడి ఉన్నదని నీకు తెలీదా? ప్రభు వాడు అన్ని చోట్ల తిరిగిన ఒకే మాట సమాధానం చెప్పాడు. అప్పుడు తర్వాత ఏమంటున్నాడు ఇక్కడ, మరియు అపవాది మిగులు ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలిపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటన్నిటినీ నీకిచ్చుదనని ఆయనతో చెప్పగా. చూసారు ఎంత అహంకారంతో మాట్లాడుతున్నాడు, ఎంత అవివేకతనంతో చాలా మంది మాట్లాడతారు అహంకారంతో. నేనంటే ఏంటి అనుకున్నావు? నేనంటే ఏంటి అనుకుంటున్నావు నువ్వు? నా వెనక వైపు ఎవరున్నారు తెలుసా? నా శక్తి ఏంటి తెలుసా? నా బ్యాక్గ్రౌండ్ ఏంటి తెలుసా? చాలా మంది ఎటకారంగా నీ బ్యాక్గ్రౌండ్ నీకు తెలీదా, నీ శక్తి నీకు తెలియదని ఎటకారిస్తూ ఉంటారు. సీరియాల్లో సినిమాల్లో ఎటకరిస్తూ ఉంటారు, డైలాగులు రాస్తూ ఉంటారు కదా. అలాగనే సాతానుగాడు కూడా ప్రభుని ఎటకరిస్తున్నాడంట. ప్రియులారా మనం గమనించాలి, ఈ రోజున దేవుని వాక్యం ఏ రకంగా నీకు వినపడుతుంది, ఏ రకంగా ప్రకటించబడుతుంది, ఏ రకంగా బయలుపరచబడుతుంది నీకు. సాతానుని ఎలా బంధించాలనుకుంటున్నావు? ఎలా గద్దించాలనుకుంటున్నావు? ఎలా ఎదిరించాలనుకుంటున్నావు? సహోదరుడా, దేవుని కుమారుడా కుమార్తె, ఈరోజు ప్రభు నీకు ఒక అవకాశం ఇస్తున్నారు. ఎటువంటి అవకాశం అంటే, యేసు వానితో, సాతాను వానితో, ఇక్కడ ఏమన్నారు? యేసు వానితో అన్నాడు, వానితో సాతాన పొమ్మని ప్రభువైన నీ దేవునికి మొక్కి ఆయన మాత్రమే సేవింపవలెను, ఆయన రాయబడి ఉన్నదని. చూడండి ప్రియులారా, ఇక్కడ మరలా చదువుతున్నాను, గమనించండి. ఏమన్నారు ప్రభు అంటే, నామ చేసిన ఎడల ఇదన్నిటినీ నీకు ఇచ్చేదను అని ఆయనతో చెప్పగా, యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మొక్కి ఆయన మాత్రమే సేవింపవలనని ఆయన రాయబడి ఉన్నదని నేను గద్దించన్నారు. సాతాన పొమ్ము, నీకు తెలీదా శోధించకూడదని? నాకు దేవుని కుమారుడు యేసుక్రీస్తుకు మొక్కి పొమ్ము అన్నారు. అక్కడ కూడా ఆయనకి క్షమించాడు. సాతానుగాడు కూడా ఏదో భ్రమపడుతున్నాడు కదా అని వదిలేశాడు. ఎలా మనం అందుకే క్రైస్తవులు ఎవరి మీద దాడి చేస్తే తిరిగి దాడి ఎందుకు చేయరు? ఆ సమయంలో దేవుని ఆత్మ వారిని ఆవరించటం వల్ల వారికి హాని కలిగింది.
చాలామంది హతసాక్షులు అయిపోతారు. నిజంగా సంతోషం అండి. సువార్త ప్రకటిస్తూ పత్రికలు ప్రకటిస్తూ ప్రాణాలు పోతే ఇంకేముండదు, డైరెక్ట్ పరలోకి వెళ్ళిపోతాం. అది యేసు ప్రభుని ప్రకటిస్తూ హతసాక్షి అనే గుర్తింపు నీకు వస్తుంది. ప్రియులారా, 12 గోత్రాలు ఒక గోత్రంలో ఏదో గోత్రంలో ముద్రించబడిపోతావు. అటువంటి ఆలోచన దేవుడు నీకు ఇచ్చాడు. ఇంకొక మాట చదివి, అంతటా అపవాది ఆయనని విడిచిపోయేను, ఇదిగో దేవదూతలు వచ్చి ఆయన పరిచర్య చేసిరి. ప్రియులరా, ఇక్కడ ఏమంటాడు, అప్పుడు సాతానుగాడు పారిపోయాడు. యేసు ప్రభు పరలోకమైన దేవదూతలు ఆయనకి పరిచర్య చేశారంట. అంటే యేసు ప్రభు ఎవరి కొరకు అలసిపోయారు? నీ కొరకు, నా కొరకు అలసిపోయాడు. నీ పాపముల కొరకు, నీ శాపముల కొరకు, నీ అక్రాల కొరకు, నీ అన్యాయాల కొరకు, నీ అబద్ధాల కొరకు, నీ మోసాల కొరకు, నీ అనాలోచన కొరకు, నువ్వు తెలియని నిర్ణయాల కొరకు, అమాయకమైన నిర్ణయాలు, అమాయకమైన మాటలు, అబద్ధమైన మాటలు, ఆవేశంతో కూడిన మాటలు, వీటన్నిటి కొరకు ఆయన ఏం వేస్తున్నాడు? మాటలు పడుతున్నాడు నీకోసం, నా కోసం. ఈ మండల కాల దినాల్లో సాతానుని ఏ రకంగా గర్జించాడో, ఏ రకంగా మనం కూడా అదే రీతిగా ఉన్నామా? అదే ఆలోచనలతో ముందుకు నడుస్తున్నామా? అదే క్రియలు కలిగి నువ్వు నడిస్తే నీ దేవుడని యెహోవా ఈ సాయంకాల సమయంలో నీతోటే మాట్లాడుచున్నాడు. కుమారుడా, కుమార్తె, ప్రభు మాట్లాడుచున్న మాటలు ఎటువంటివి, ఎలాంటివో ఒకసారి ఆలోచించు, ఒకసారి గ్రహించు, ఒక్కసారి యోచించు, ఒక్కసారి తలంచు. ఆ తలంపులు ఎడల ఆత్మ నడిపింపు కలిగుండు కుమారుడా, ఆత్మ తలంపులు కలిగుండు కుమార్తె, ఆత్మ ఉద్దేశాలు కలిగుండు నా ప్రియమైన దేవుని విశ్వాసులారా. ఈ సాయంకాల సమయంలో దేవుడు సాతానుని ఏ రకంగా గద్దించాడు. మనుషుల కొరకు ఆయన 40 దినాలు రాత్రి పగలు ఉపవాసం ఉండే కారణం ఎవరు? మనమేనండి. మన తొందరపాటు మాటలు, మన తొందరపాటు నిర్ణయాలు, మన తొందరపాటు ఆలోచనలు, మన తొందరపాటు అవివేకతనం, చేతకానితనం. ఏమండి ప్రియులారా, యేసుప్రభు అంతటి వాడే దురాత్మలకు సాతానుకు దూరంగా ఉండి తప్పుకున్నాడు. నువ్వు తప్పుకోవడంలో తప్పేముంది? అక్కడ నీ బలమును, నీ కండ బలం, నీ దళ బలమును, అధికార బలం చూపించుకో. ప్రేమ, జాలిని చూపించాలి. జాలి ఎలా ప్రియుల ప్రభు నామంలో మన డిసెంబర్ నెలలో పేడ తిన్నారు అసహ్యంగా. ఉచ్చలో ఏంటి నీరు అనగా పాసకు పోసి మొఖాల మీద అనేక రకాలుగా అసహించారు. అయినా సేవకులు ప్రియులారా, అందరికీ తీర్పు ఉంది. జాలి మాత్రమే చూపించండి. ఎలా మనం ద్వేషించటకు, ఎలా ఆంధ్ర రాష్ట్రంలో దేవాలయములు కూలిపోతే చాలామంది చనిపోతున్నారు. ఆ దేవాలయం ప్రేమతో కట్టుకుని నా ప్రభు యొక్క దేవాలయం మందిరము కూలగొడుతుంటే అడ్డుకోలేకపోయారని హార్ట్ అటాక్తో తట్టుకోలేక హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిన వాళ్ళు చాలామంది 4-5 చనిపోయారంట. వింటున్నాం ప్రియులారా, నాయకుడు ఏదో చేయాలనుకుంటున్నాడు కానీ తన జీవితానికి తరతరాలకి శాపానికి కొనుకొస్తున్నారని మనం గమనించలేకపోతున్నాం. గమనించండి ప్రియులారా, దేవుడు వింటున్నాడు, చూస్తున్నాడు. జాలి మాత్రమే చూపించండి, ప్రార్థన చేయండి. రోడ్డు మీదకి వచ్చినంతరానే మీ యొక్క విలువను ప్రకటించండి, తప్పులేదు. కానీ ప్రార్థన దానికంటే 100 రెట్లు ప్రార్థన చేయాలి. విశ్వాసంతో కూడిన ప్రార్థన, భక్తితో కూడిన ప్రార్థన, విధేయతతో కూడిన ప్రార్థన, వినయముతో కూడిన ప్రార్థన. ఏమండి చూడండి, ఆ విలపించే ప్రార్థన, శ్రమ కన్నీటితో ప్రసవేదన ప్రభు సన్నిధిలో ఆయన కార్చాడు. నీ కొరకు, నా కొరకు. ఏమండి, లోకంలో దేవాలయం కూలగొట్టేస్తే దేవుడు మరొకరి చేత కట్టిస్తాడేమో. ప్రియులారా, ఒకడు వచ్చాడంటే సీడపురుగు వచ్చిందంటే మన దేశంలో, మన గ్రామంలో సీడపురుగులు, దురాత్మ సంబంధమైన మనుషులు ఎంతమంది ఉన్నారో నువ్వు గుర్తించలేక అల్లాడిపోతా సాప కింద నీరు వలె రాకుండా దేవుడు ముందుగానే రేపుతున్నాడంటే నీ అంటూ జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంది. యేసు ప్రభువే ఆయన సువార్త అవే వరకు కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు.
ఆయన కొట్టాలని వచ్చారు, పట్టించాలని వచ్చిన వారికి చిక్కాడా? లేదు. ఆయన అప్పగించబడాల సమయం వచ్చినప్పుడే అప్పగించబడ్డాడు. ఆయన ఎప్పుడైతే నిలబడాలనుకున్నాడు అప్పుడే నిలబడ్డాడు. అప్పుడు వారికి ఎవరు ఏమీ, దేవుడు కార్యము జరగాలన్నప్పుడే జరుగుతుంది. నువ్వు అనుకున్నంతనే సులువుగా ఏదో సింపుల్గా చేస్తే సేవ అనుకుంటున్నారేమో కాదు. కన్నీటి వేదన, బాధ, చింత కడవరి దినాల్లో ఉన్నాం. ఇది ఖచ్చితంగా చేయాలి. క్రైస్తవ కుటుంబాలకి దేవుడు అనుగ్రహించే ప్రార్థన, విజ్ఞాపన ఎటువంటిదో గ్రహించగల తలంపును పరిశుద్ధాత్మ దేవుడు ఈ సాయంకాల పూట నీకు, నాకు, మనందరకు అందించి ఆత్మతో నింపి బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమమయుడా, కరుణామయుడా, దయామయుడా, వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సమయంలో నీ నామాన్ని బట్టి మేము ప్రార్థిస్తుండగా ఈ ఆత్మ నడిపింపు, నీ సన్నిధి కాపుదల, నీ ఆలోచన, నీ క్రియలు మాకు, నాకు అందించి నడిపించమని, నీ ఆత్మతో నింపమని, నీ సన్నిధి భాగ్యము దయ చూపించమని, నీ ఆలోచన క్రియలు సమకూర్చమని ప్రభువా, ఓ పరలోక రాజా, నీకు వందనాలు చెల్లిస్తూ నీ ఆత్మ నడిపింపు, నీ సన్నిధి కాపుదల నా దేశ ప్రజలకు ప్రభువా, నీవే మనుషుల కొరకు శ్రమపడటకు సిద్ధపడి రాత్రనగా పగలనగా 1-2 రోజుల ప్రభా, 40 రాత్రులు 40 పగలు, ఎండనగా తండ్రి చీకటనగా ప్రభువా, నీవు ప్రార్థించినప్పుడు దేవా, పరలోకములో మానవుడిగా పుట్టిన దేవుడు ఏంటి స్థితి? దేవదూతలు కూడా ఆయన చుట్టూ ప్రార్థించారంట, పరిశుద్ధులు వచ్చి. ప్రభువా, ఆయన ఎప్పుడైతే కళ్ళు తెరిచాడో సాతానుగాడు వచ్చి శోధించటం మొదలుపెట్టి దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క ఘనతను సాతానుగాడు కూడా ప్రకటించాడు. ఆయన మహిమ ఎంత గొప్పదో, ఆయన విలువ ఎంత గొప్పదో చూపించాడు సాతానుగాడు. ఈనాడు సాతానుగాడుకు లోబడి బతుకుతున్న మనుషులకు మాత్రం తెలియట్లేదు. వీరి కొరకా ప్రభువా నువ్వు కన్నీరు కార్చావా? వీరి కొరకా నువ్వు రక్తము కారుస్తున్నావని ప్రభువే సాతానుగాడు ప్రశ్నించే సమయం దగ్గర పడింది. ఎందుకంటే క్రైస్తవులుగా ఉండి ప్రార్థించలేని మనము, క్రైస్తవులుగా జీవిస్తూ వేధించుకు దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నాం. ప్రియులారా, ప్రభు నీ కొరకు కన్నీరు కార్చాడు, నీ కొరకు శ్రమను పడ్డాడు, నీ కొరకు రక్తము కార్చాడు. గమనించి ప్రార్థించే తలంపును ఈ మండల కాల దినాలు క్షమాపణ, ప్రేమ, విశ్వాసం, నమ్మకం, భక్తి, భయము కలిగి ప్రార్థించే కృపను అందించమని మా ప్రభువును రక్షకుడైన దేవదేవిని నామములు అడిగి బ్రతిమాలి ప్రార్థన చేయించున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. పరలోక మా పరమ తండ్రి నామను పరిశుద్ధపరచునగా, రాజ్యం వచ్చునుగా, మీ చిత్తం పరలోకం మీద నెరవేరు, భూమి మీద నెరవేరినగా మౌనద్రడ మాకు దయచ్చు. మా ప్రార్థన చేసుకోవాలి, క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించు, శోధనకి అక్కిని తప్పించు, రాజ్యము, శక్తి, మహిమా నిరంతరం నీవు నావు తండ్రి. ఆమేన్. ఏ శ్రద్ధమే విజయం, అపాధికుల ప్రవేశరత్వమే విజయం, అపాధికి ప్రవేశ సంపూర్ణ విజయం, అపాధికి అంతకల నాశం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృపా, త్రియేక దేవుని సన్నిధి, ఆత్మరూపుడైన యేసుక్రీస్తు ఆదరణ, సిలువనాథుడైన యేసుక్రీస్తు కృప సదా మీకు, మీ బిడ్డలకు తోడుగా ఉండి ఆయన మహిమ మేఘానికి ఎక్కించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు. మరణాత.